హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఏ స్టూడెంట్ అజయ్. దిస్ ఈజ్ అజయ్. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసుంటారు. అసలు హౌ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్. అసలు నేను ఎలా మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేశాను అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతాను. సో మీరు ఈ వీడియో చూడడానికి వచ్చారు అంటేనే మీకు ఖచ్చితంగా గుడ్ మార్క్స్ స్కోర్ చేయాలి అనేటువంటి ఆలోచన అయితే ఉండే ఉంటుంది. సో ఏ మాత్రం కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడే మంచి టిప్స్ అయితే నేను చెప్పబోతున్నాను. నేను 100% చెప్పగలను. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా గుడ్ స్కోర్ అనేది ఇంటర్మీడియట్లో తెచ్చుకోగలరు. సో ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి. వెంటనే పెన్ అండ్ పేపర్ తీసుకుని నేను చెప్పబోయే టిప్స్ అన్నీ కూడా ఏది కూడా మిస్ అవ్వకుండా నోట్ చేసుకోండి. అండ్ ప్రతి టిప్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకే మాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గాయస్, ఈ వీడియోలో అసలు అయితే మీకు ఒక చిన్న మోటివేషన్ కూడా ఇవ్వబోతున్నాను కాబట్టి చివరి వరకు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి. సో అవర్ ఫస్ట్ పాయింట్ ఈజ్ క్రియేట్ యువర్ ఓన్ షెడ్యూల్. ఎస్, మీరు ఖచ్చితంగా మీ యొక్క ఓన్ షెడ్యూల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అసలు ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలి అనేది కూడా మీకు మీరుగా ప్లాన్ చేసుకోవాలి. సో కొంతమంది ఏం చేస్తారు అంటే గూగుల్లో కొడతారు. గూగుల్లో కొట్టి అది ఫాలో అవుదామని చూస్తారు, కానీ అలా చేయకండి. మీకు మీరు ఓన్గా షెడ్యూల్ వేసుకోండి. ఎందుకంటే మీకు కాలేజ్ టైమింగ్స్ ఏంటి, కాలేజ్ నుంచి మీరు ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది, సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వాలి, డిన్నర్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటికి టైం కేటాయించుకుని రిమైనింగ్ టైం ఏ సబ్జెక్ట్కి ఎంతసేపు ఎంత టైం అనేది కేటాయించాలి అనే దాన్ని మీరు షెడ్యూల్ చేసుకోండి. ఎందుకంటే మీరు గూగుల్లో గట్టా సెర్చ్ చేస్తే గూగుల్కి తెలియదు కదా మీకు ఎంత టైం ఉంటుంది, ఎంత టైం అనేది మీరు ఖాళీగా ఉంటారు ఏంటనేది గూగుల్కి తెలియదు. సో మీరు ఎంత టైం ఖాళీగా ఉంటారు ఏంటనేది కేవలం మీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీకు మీరు ఓన్గా టైం టేబుల్ అనేది వేసుకోవాలి. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు పాస్ అవ్వాలన్నా లేదా గుడ్ స్కోర్ తెచ్చుకోవాలన్నా సరే ఖచ్చితంగా టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి. అర్థమవుతుందా? టైం ఇన్వెస్ట్ చేస్తేనే రిజల్ట్ అనేది బాగా వస్తుంది. ఇది ఓన్లీ సబ్జెక్ట్స్లోనే కాదు, ఎందులో అయినా సరే ఇదొక సక్సెస్ కీ పాయింట్ అనమాట. సో దేంట్లో అయినా సరే టైం ఇన్వెస్ట్ చేస్తేనే రిజల్ట్ అనేది ఏదో ఉంటుంది ఖచ్చితంగా. సో ఖచ్చితంగా మీరు ఏ సబ్జెక్ట్కి ఎంతసేపు టైం కేటాయించాలి, మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ అనేది మీకు తెలియాలి. ఏ సబ్జెక్ట్లో వీక్ అయితే ఆ సబ్జెక్ట్కి ఎక్కువ టైం అనేది కేటాయించాలి. స్ట్రాంగ్గా ఉన్న సబ్జెక్ట్ కొంచెం తక్కువ టైం కేటాయించాలి. సో మీరు ఈవినింగ్ వెళ్ళిన తర్వాత 10 వరకు ప్రిపేర్ అవుతారా, 11 వరకు ప్రిపేర్ అవుతారా అనేది మీ ఇష్టం, కానీ షెడ్యూల్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే షెడ్యూల్ వేసుకోకుండా ప్రిపేర్ అవుతే అనవసరం. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్కి కూడా సరిగ్గా మీరు టైం ఇవ్వలేరు షెడ్యూల్ వేసుకోకపోతే. అలాగే మార్నింగ్ కూడా లేవాలి. మార్నింగ్ 4కి లేస్తారా, 5కి లేస్తారా అనేది మీ ఇష్టం. దాన్ని బట్టి మీరు షెడ్యూల్ వేసుకొని ప్రిపేర్ అవ్వండి. దిస్ ఈజ్ ఫస్ట్ టిప్. సో గాయ్స్, సెకండ్ టిప్ వచ్చేసి అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ. సో క్లాసెస్ అనేవి రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి. సో ఏమాత్రం కూడా క్లాసెస్కి ఆబ్సెంట్ అవ్వకండి, ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. మీరు క్లాసెస్ విన్నా వినకపోయినా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఎందుకంటే మీరు క్లాసెస్ విన్నప్పుడు కాన్సన్ట్రేషన్తో విన్నా వినకపోయినా వాళ్ళు చెప్పేది, టీచర్స్ చెప్పేదని ఎంతో కొంత మీ మైండ్లో ఫీడ్ అవుతుంది ఖచ్చితంగా. సో దానివల్ల మీ ప్రిపరేషన్ అప్పుడు కానివ్వండి, ఎగ్జామ్స్లో కానివ్వండి, అది ఎంతో కొంత గుర్తుకు రావడం జరుగుతుంది ఖచ్చితంగా. సో క్లాసెస్ అనేవి రెగ్యులర్గా అటెండ్ అవ్వండి, ఆబ్సెంట్ అవ్వకండి. కొంతమంది ఏం చేస్తారంటే నేను 1 వీక్ నుంచి అసలు మానకుండా వెళ్ళిపోయాను, లేదా 1 మంత్ నుంచి మానకుండా వెళ్ళిపోయాను అని చెప్పి మానేస్తూ ఉంటారు. సో అలా చేయకండి. ఖచ్చితంగా మీకు నిజంగా ఏదైనా అవసరం ఉంటే తప్పితే కాలేజ్ అనేది ఆబ్సెంట్ పెట్టకండి. రెగ్యులర్గా కాలేజ్కి అటెండ్ అవ్వండి. టేక్ డీటెయిల్ నోట్స్. ఎస్, మీరు డైలీ కాలేజ్కి వెళ్ళడమే కాకుండా మా టీచర్స్ చెప్పేటువంటి డీటెయిల్ నోట్స్ కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో అయితే ఖచ్చితంగా నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ నోట్స్ అనేవి మీకు అర్థమయ్యేటట్టు మీరు రాసుకోవాలి నీట్గా. సో ఎందుకంటే ఇది ప్రిపరేషన్ టైంలో యూజ్ అవుతుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే చెప్పినప్పుడు రాయరు. రాయకుండా తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర తీసుకుని రాసుకుందామని అనుకుంటారు. బట్ ఈ ప్రిపరేషన్ టైంలో, ఎగ్జామ్కి ప్రిపరేషన్ టైంలో ఏంటంటే వాళ్ళ దగ్గర నోట్స్ ఉండదు. అటువంటి సమయంలో వాళ్ళ మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని రాయడానికి కూడా టైం సరిపోదు మీకు. మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని రాసి మళ్ళీ దాన్ని ప్రిపేర్ అయ్యి చేయడం అంటే చాలా ఇబ్బంది పడతారు, చాలా టైం కూడా వేస్ట్ అయిపోతుంది. సో
క్లాస్కి వెళ్ళినప్పుడే క్లాస్లో టీచర్స్ చెప్పినప్పుడే ఆ నోట్స్ అనేవి క్లియర్గా రాసుకోండి. ఎందుకంటే ప్రిపరేషన్ టైంలో చాలా యూజ్ అవుతుంది. సో అదే కాకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా రాసుకోవాలి మీరు. ఒకవేళ మీరు కాలేజ్ కనుక ఆబ్సెంట్ అయితే మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా బాగా రాసేవాళ్ళు, సో వాళ్ళ దగ్గర తీసుకొని ఖచ్చితంగా రాసుకోండి. ఎప్పుడు కూడా నోట్స్ అనేవి పెండింగ్ పెట్టుకోకండి. ఎప్పుడు కూడా డీటెయిల్గా నోట్స్ రాసుకోండి. సో మీకు అర్థమయ్యేలాగా ఉంటే చాలు. మీ నోట్స్ అనేది ఎదుటి వాళ్ళకి ఎవరికి అర్థం అవ్వకల్లా మీకు అర్థమయ్యేలా ఉంటే చాలు, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్ టైంలో మీకు ఈజీ అవ్వాలి ప్రిపరేషన్ అనేది. సో ఆ విధంగా నోట్స్ రాసుకోండి. ప్రాక్టీస్ కన్సిస్టెంట్లీ. సో ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ అనేది చేస్తూనే ఉండాలి. మీకు ఇంటర్మీడియట్లో కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చెప్తారు. ఆ నోట్స్ ఇచ్చినప్పుడే ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్తారు మ్యాక్సిమం అందరికీ కూడా. సో అవి ప్రిపేర్ అవుతూ రివైజ్ చేస్తూనే ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేస్తారు కానీ లాస్ట్లో ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి మానేస్తారు ప్రాక్టీస్ చేయడం. సో అలా చేయకూడదు. ఎందుకంటే అలా చేస్తే మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా సరే కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయకపోతే అవి మీకు గుర్తుండవు. సో కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయడం ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ కీ. సో చాలామంది ప్రాక్టీస్ చేస్తారు బట్ చివరికి ఎగ్జామ్ డే బిఫోర్ ద ఎగ్జామ్ సో అప్పుడేం చేస్తారు అంటే ఇన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేసాం కదా అని చెప్పి అప్పుడు ప్రాక్టీస్ చేయడం మానేస్తారు. సో ఇట్ ఈజ్ ఏ బ్లండర్ మిస్టేక్. ఖచ్చితంగా డే బిఫోర్ ద ఎగ్జామ్ కాదు, ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అయ్యే మినిట్ వరకు కూడా, లాస్ట్ మినిట్ వరకు కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి చివరి మినిట్ వరకు కూడా. సో ప్రాక్టీస్ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ అయితే చేయండి. కొంతమంది మధ్యలో మానేస్తూ ఉంటారు. సో అలా చేయకండి. చివరి వరకు కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి. సో గాయస్, మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫోకస్ ఆన్ వీక్ ఏరియాస్. ఖచ్చితంగా వీక్ ఏరియాస్ని అయితే బాగా స్ట్రాంగ్ చేసుకోవాలి. బట్ దానికంటే ముందు మీరు ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్న ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా రాసే విధంగా ప్రాక్టీస్ చేయాలి. సో అవి అంత పర్ఫెక్ట్నెస్ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే వీక్ ఏరియాస్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎందుకంటే వీక్ ఏరియాస్ మీరు స్టార్టింగ్ ప్రిపరేషన్ అనే వీక్ ఏరియాస్ మీద స్టార్ట్ చేస్తే అవి చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది ఖచ్చితంగా వీక్ ఏరియాస్ కాబట్టి. సో అందుకని ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఏ చాప్టర్స్లో అయితే స్ట్రాంగ్గా ఉన్నారో అనే ఆ చాప్టర్స్లో మాత్రం ఫస్ట్ ఇంకా స్ట్రాంగ్ చేసుకుని బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా రాయగలం అనేటువంటి పర్ఫెక్ట్నెస్ వచ్చిన తర్వాత మాత్రమే వీక్ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. సో ఆ వీక్ ఏరియాస్ మీద కూడా ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అవన్నీ కూడా షార్ట్గా రాసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అది కొంచెం టఫ్ ఫీల్ అవుతారు. మీరు అందులో వీక్ ఏరియా అంటేనే ఖచ్చితంగా టఫ్ ఫీల్ అవుతారు కాబట్టి అది మీకు వీక్ ఏరియా అవుతుంది. సో ఖచ్చితంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి షార్ట్గా రాసుకోండి. ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి ఒక బుక్లో రాసుకోండి. అవి మ్యాథ్స్ అయితే ఇంపార్టెంట్ ఫార్ములా, యాక్చువల్ ఫిజిక్స్లో కెమిస్ట్రీలో కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి ఉంటాయి. సో అవన్నీ కూడా ఒక బుక్లో రాసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ ముందు జస్ట్ ఒకసారి రివైజ్ చేసేలా ఉండాలి. బట్ ఆ వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఫార్ములాస్ రాసుకోవడమే కాకుండా రాసుకునేటప్పుడే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ పెడతారు కదా, ఆ క్వశ్చన్స్ అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఖచ్చితంగా. అవసరమైతే బై హార్ట్ చేయండి. ఎందుకంటే ఇది ఐపీఈ కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా బై హార్ట్ చేయండి. ఆ స్ట్రాంగ్ ఏరియాస్లో ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకుని చేస్తారు. సో ఈ వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి బై హార్ట్ చేయండి. తప్పేం లేదు. ఎందుకంటే ఇది ఐపీఈ కాబట్టి. సో ఖచ్చితంగా గుడ్ స్కోర్ కావాలంటే బై హార్ట్ చేయాలి. సీక్ వెన్ హెల్ప్ నీడెడ్. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి ఏవైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్స్ వచ్చినా సరే మీ టీచర్స్ని అడగరు. ఇట్ ఈజ్ ఏ బ్లండర్ మిస్టేక్ అనమాట. సో ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలి. ఎందుకంటే చాలామంది ఒకవేళ వెళ్ళి అడిగితే సార్ ఏమంటారో, మేడం ఏమంటారో, ఏమన్నా అంటే మళ్ళీ ఫ్రెండ్స్ నవ్వుతారేమో, లేదంటే ఒకవేళ వెళ్ళి అడిగితే ఫ్రెండ్స్ అని టాపర్ అని మళ్ళీ ఏడిపిస్తారు. నాకు తెలిసి ఇవన్నీ ప్రతి కాలేజీలో కూడా ఉంటాయి. సో మీరు సిగ్గుపడకండి. ఎందుకంటే ఎగ్జామ్ అనేది మీరే రాయాలి, మీరే మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. మీ ఎగ్జామ్ వచ్చి ఇంకొకరు రాయరు. సో మీరు ఇప్పుడు డౌట్ ఉంది, ఎవరో ఏదో నవ్వుతారు చేస్తారని చెప్పి ఇప్పుడు డౌట్ అడగడం మానేస్తే ఎగ్జామ్లో వాళ్ళు వచ్చి రాయరుగా ఆ క్వశ్చన్ వస్తే. సో ఖచ్చితంగా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి టీచర్స్ని అడగక్కల. ఒకవేళ మీ ఫ్రెండ్స్లోనే బాగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అడగచ్చు. సో అందులో ఎటువంటి ఇబ్బంది పడకండి, అస్సలు వెనకాడకండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి.
సో నెక్స్ట్ మన టిప్ వచ్చేసి స్టే ఆర్గనైజ్డ్. స్టే ఆర్గనైజ్డ్ అంటే ఏం లేదు, మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయినవి ఖచ్చితంగా అసైన్మెంట్స్ రాయాలి. అదేవిధంగా స్టడీ మెటీరియల్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మీరు. అంతేకాకుండా వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి మీకు. వీకెండ్ ఎగ్జామ్స్ కూడా రెగ్యులర్గా రాయాలి. ఎందుకంటే మీరు ఎంత ప్రిపేర్ అయినా చేసినా సరే మీకు అసలు ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే మీకు అనవసరం. ఎందుకంటే మీరు వీకెండ్స్ గట్టా రాసినప్పుడు మీకు అసలు ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా ఉంటుంది సిచ్యువేషన్ అనేది మీరు అక్కడ ఫేస్ చేస్తారు. కాబట్టి ఎగ్జామ్ హాల్లో ఫియర్ తగ్గుతుంది. ఆ భయం తగ్గడం వల్ల, టెన్షన్ తగ్గడం వల్ల ఎగ్జామ్ అనేది బాగా రాయగలుగుతారు. అండ్ మీరు ఎగ్జామ్స్ అనేవి రెగ్యులర్గా రాయడం వల్ల వీకెండ్ ఎగ్జామ్స్ కానివ్వండి, అసైన్మెంట్స్ కానివ్వండి రాయడం వల్ల ఏంటంటే మీరు ఒక క్వశ్చన్ రాస్తే ఆ క్వశ్చన్లో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఏంటి మీకు అర్థమవుతుంది. సో అప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ప్రాక్టీస్ చేసినప్పుడు అక్కడ ఎందుకు మిస్టేక్ చేస్తున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి కూడా. అందుకని ఖచ్చితంగా వీకెండ్ ఎగ్జామ్స్, అసైన్మెంట్స్ అనేవి ఖచ్చితంగా రాయాలి. అండ్ ఆ మిస్టేక్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఏంటి మిస్టేక్స్ గుర్తుపెట్టుకోవడం ఏంటి అంటే ఖచ్చితంగా మీరు ఏ మిస్టేక్ చేస్తున్నారు, ఆ క్వశ్చన్లో ఎందుకు ఆ మిస్టేక్ వచ్చిందని మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో అదే క్వశ్చన్ కనుక వస్తే మీరు ఈ క్వశ్చన్ చూడగానే మీకు ఫస్ట్ మిస్టేక్ గుర్తు రావాలి. ఆ క్వశ్చన్కి గుర్తు రావడం కంటే ముందు మిస్టేక్ గుర్తు రావాలి. ఎస్, నేను ఈ క్వశ్చన్ రాస్తా ఉంటే ఇక్కడ ఈ మిస్టేక్ చేస్తున్నాను అనేటువంటి థాట్ మీకు వెంటనే రావాలి. సో ఖచ్చితంగా మిస్టేక్స్ గుర్తుపెట్టుకోవాలి. అలా అప్పుడు మాత్రమే ఆ మిస్టేక్ అనేది మళ్ళీ మీరు ఫైనల్ ఎగ్జామ్లో రాయకుండా ఉంటారు. సో అందుకని వీకెండ్ ఎగ్జామ్స్ కానివ్వండి, అసైన్మెంట్స్ కానివ్వండి చాలా ఇంపార్టెంట్. అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టడీ మెటీరియల్స్ కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. డెడ్లైన్స్. ఎస్, మీరు ప్రతి టాపిక్కి కూడా డెడ్లైన్స్ అనేవి సెట్ చేసుకోవాలి. ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఈ టాపిక్ అనేది ఈ డేట్ లోపు కంప్లీట్ అయిపోవాలి, లేదా ఈ టాపిక్ చేసుకున్నారంటే ఇది 2 hours కంప్లీట్ అయిపోవాలి. ఆ విధంగా ఖచ్చితంగా డెడ్లైన్ అనేది పెట్టుకోండి. లేదు ఎప్పుడో వస్తలే అని చదువుతూ ఉంటే దాన్ని చదువుతూనే ఉంటారు కానీ అది రాదు. ఖచ్చితంగా డెడ్లైన్స్ అనేవి పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీరు ఈ క్వశ్చన్ ప్రిపేర్ అవుతున్నాం అంటే ఖచ్చితంగా ఈ 1 hourలో ఈ క్వశ్చన్ వచ్చేయాలి. మీరు పలానా టాపిక్ ప్రిపేర్ అవుతున్నాం అంటే 2 daysలో ఈ టాపిక్ మొత్తం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోవాలి. సో ఆ విధంగా అయితే డెడ్లైన్స్ అనేవి ఖచ్చితంగా పెట్టుకోండి. డెడ్లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా డెడ్లైన్స్ పెట్టుకుని మాత్రం ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి రివైజ్ రెగ్యులర్లీ. ఎస్, మీరు ప్రాక్టీస్ చేసిన ఎప్పటికప్పుడు కూడా రివైజ్ చేస్తూనే ఉండాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రాక్టీస్ చేస్తారు, రివైజ్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, రివైజ్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, రివైజ్ చేస్తారు, బాగానే ఉంటుంది. కాకపోతే వీకెండ్ ఎగ్జామ్స్ ముందు లేదా ఫైనల్ ఎగ్జామ్ ముందు ఏం చేస్తారు, అప్పటి వరకు రివైజ్ చేసి ప్రాక్టీస్ చేసి అంతా బాగానే ఉంటుంది. కానీ అప్పుడు మాత్రం ఇన్ని రోజుల నుంచి చేసాం కదా అని చెప్పి మానేస్తారు. సో ప్రాక్టీస్ ఎలా అయితే చివరి వరకు కూడా చేయాలో రివిజన్ కూడా చివరి నిమిషం వరకు కూడా చేయాలి ఖచ్చితంగా. సో రివిజన్ మాత్రం మానకూడదు. ఎందుకంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా ఏం చేసినా సరే దాన్ని ఎగ్జామ్ ముందు ఒక్కసారి కనుక మీరు రివైజ్ చేయలేదు అంటే అన్ని రోజుల నుంచి చదివింది కూడా అనవసరం. సో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయాలి, రివైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, రివైజ్ చేయాలి. సో మన నెక్స్ట్ టిప్ వచ్చేసి గెట్ ఎనఫ్ స్లీప్ అండ్ మెయింటైన్ హెల్తీ లైఫ్ స్టైల్. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే చదివేయాలి అని చెప్పి నైట్ నిద్ర లేకుండా కూడా చదివేస్తూ ఉంటారు. సో అలా చేయకండి. యాజ్ ఏ స్టూడెంట్స్ ఖచ్చితంగా స్టూడెంట్స్ 7 to 8 hours స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో నేను స్టార్టింగ్లో చెప్పాను క్రియేట్ యువర్ ఓన్ షెడ్యూల్ అని చెప్పి. ఆ షెడ్యూల్లో ఖచ్చితంగా మీకు 8 కాకుండా కనీసం 7 to 8 hours అనేవి ఖచ్చితంగా స్లీపింగ్ అవర్స్ ఉండాలి. సో దాని తర్వాతే మిగిలిన ఏవైనా. ఎందుకంటే మీకు కనుక నిద్ర లేకపోతే మీ బ్రెయిన్ అనేది చాలా లేజీగా వర్క్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే మీరు కాలేజ్కి వెళ్ళినా సరే మీకు నైట్ నిద్ర లేకపోతే మీ బ్రెయిన్ చాలా లేజీగా ఉంటుంది. మీరు విన్నట్టే ఉంటారు ఇక్కడే, కాకపోతే మీ బ్రెయిన్ అనేది ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా 7 to 8 hours స్లీప్ అనేది మెయింటైన్ చేయాలి. ఇంకోటి ఏంటంటే స్లీప్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. స్ట్రెస్ అండ్ ఫియర్ ఈ రెండు కూడా పెరుగుతాయి. ఎందుకంటే స్ట్రెస్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మీరు ఏం చదవబుద్ధి అవ్వదు, చదివింది ఎక్కదు. సో దానివల్ల ఏం చదవలేదు అనేటువంటి భయం కూడా పెరిగిపోతుంది. సో ఖచ్చితంగా స్లీప్ అనేవి 7 to 8 hours అనేవి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో ఆ విధంగా మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే హెల్తీగా కూడా ఉంటారు. సో ఖచ్చితంగా స్లీప్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి. సో అలాగే ఓవర్ స్లీప్ కూడా అనవసరం. ఎందుకంటే ఓవర్ స్లీప్ అయినా సరే మళ్ళీ అది కూడా లేజినెస్ వస్తుంది ఎక్కువగా పడుకున్నా సరే. సో కరెక్ట్గా మెయింటైన్ చేయండి. స్టే పాజిటివ్ అండ్ మేనేజ్ ఎగ్జామ్ స్ట్రెస్. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎగ్జామ్ ఎలా రాస్తామో ఏంటో
ఒకవేళ మీరు వీకెండ్ ఎగ్జామ్స్ అయితే, ఒకవేళ వీకెండ్ ఎగ్జామ్స్‌లో మార్క్స్ తక్కువొస్తే మేడం లేదా సార్ ఏమంటారో ఏంటో అని ఈ విధంగా నెగెటివ్‌నెస్ ఉంటుంది చాలా మందిలో. సో, ఈ నెగెటివ్‌నెస్ వల్ల ఏంటంటే స్ట్రెస్ పెరిగిపోతుంది. స్ట్రెస్ పెరగడం వల్ల ఏంటి టెన్షన్ అండ్ ఫియర్. సో, వీటి వల్ల ఏంటి అంటే ఎగ్జామ్ సరిగ్గా రాయలేరు. సో, ఈ యొక్క నెగెటివ్‌నెస్ అనేది తీసేయండి ముందు మీలో. అసలు ఎందుకు మార్క్స్ తక్కువ రావాలి? ఎందుకని తక్కువొస్తాయి మార్క్స్? సో, నేను ఆల్రెడీ చాలా టిప్స్ అనేవి చెప్పాను. ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఫాలో అవ్వి ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మీరు బాగా ప్రిపేర్ అవ్వగలరు. ఏ మాత్రం టెన్షన్ కూడా లేకుండా ఎగ్జామ్ అనేది రాయగలరు. ఇప్పుడు చెప్తున్నాను కదా! స్టే పాజిటివ్ అండ్ మేనేజ్ ఎగ్జామ్ స్ట్రెస్. ఖచ్చితంగా మీరు ఏంటంటే పాజిటివ్‌గా ఉండాలి. ఎందుకు తగ్గుతాయి మార్క్స్? నేనేగా ప్రిపేర్ అయ్యింది. నేను ప్రిపేర్ అవ్వలేదా? నేను ప్రిపేర్ అయ్యాను. మరి ఎందుకు రాయలేను ఎగ్జామ్? బాగా ఎందుకు రాయలేను? సో, నేను ఖచ్చితంగా బాగా రాయగలను అనేటువంటి మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. అండ్ మీకు ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. స్ట్రెస్ ఉండదు, భయం ఉండదనమాట. సో, ఖచ్చితంగా ఏంటంటే పాజిటివ్‌నెస్‌తో ఉండండి. అండ్ ఈ పాజిటివ్‌నెస్ రావాలి అంటే ఎలా? ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ప్రిపేర్ అయ్యి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క పాజిటివ్‌నెస్ మీలో ఉంటుంది. ఒకవేళ ప్రిపేర్ అవ్వకపోతే మీరు ఖచ్చితంగా పాజిటివ్‌నెస్ అయితే ఉండదుగా. మీరేంటో మీకు తెలుసు. మీకేమొచ్చో మీకు తెలుసు. సో, అందుకని ఖచ్చితంగా ప్రిపేర్ అయితేనే ఈ యొక్క పాజిటివ్‌నెస్ వస్తుంది. కొంతమంది మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు చాలామంది నెగెటివ్ ఫ్రెండ్స్. ఏంటి బాబు ఎలా రాస్తామో ఏంటని టెన్షన్ పెట్టేస్తూ ఉంటారు. సో, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఎవరో ఏదో అంటున్నారని మీరు టెన్షన్ పడకండి. మీకు ఏమొచ్చు? మీరు ప్రిపేర్ అయ్యారా లేదా అనేది మీకైతే ఖచ్చితంగా తెలుసు. సో, ఆల్వేస్ కీప్ పాజిటివ్. ఎప్పుడు పాజిటివ్‌గా ఉండగలుగుతారంటే ప్రిపేర్ అయినప్పుడు. సో, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి జాగ్రత్తగా ఫస్ట్ నుంచి. ఎగ్జామ్ ముందు టెన్షన్ పడడం కాదు. ఎగ్జామ్ ముందు స్ట్రెస్ ఫీల్ అయిపోవడం కాదు. ముందు నుంచి కూడా జాగ్రత్తగా టైమ్ టేబుల్ వేసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో గాయ్స్, మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆల్వేస్ స్టే మోటివేటెడ్. యెస్. ఎప్పుడు కూడా మీరు సెల్ఫ్ మోటివేటెడ్‌గా ఉండాలి. సో, ఇప్పుడేదో నేను ఒక చిన్న మోటివేషన్ ఇస్తాను బాగానే ఉంటుంది. చదివేద్దాం, చేసేద్దాం అనుకుంటారు. బట్ అంత ఈజీ కాదు. ఈ ప్రిపేర్ అవ్వడం, చేయడం అంటే పైకి బాగానే ఉంటుంది. బట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు క్వెషన్స్ అన్నీ ఎక్కవు. కొన్ని చాలా టఫ్‌గా ఉంటాయి. అటువంటి సమయంలో మీ యొక్క మోటివేషన్ పోతుంది. మరి మీకు మీరు మోటివేట్ అవ్వాలి, సెల్ఫ్ మోటివేటెడ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఎవరు ఎవరిని పట్టించుకోరు. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. ఎవ్వరు లైఫ్‌ని బిల్డ్ చేసుకోవడంలో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. బట్ మీ తల్లిదండ్రులు మాత్రమే మీకోసం నిరంతరం కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకని మిమ్మల్ని చదివించాలి? ఎందుకని పెంచాలి? మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడే ఎక్కడో బయట ఎక్కడో వదిలేయచ్చుగా. వదలకుండా ఇప్పటి వరకు మిమ్మల్ని పెంచారు, ఇప్పుడు చదివిస్తున్నారు అంటే ఆలోచించండి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. మీకు ఎందుకని మీరు పెద్దయ్యి చేసి వాళ్ళకేదన్నా చేసేస్తారా? ఏం చేయరు. జస్ట్ మీ లైఫ్ కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. మీ లైఫ్ బాగుండాలి అని చెప్పి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ రోజున చదువుకునేటువంటి సిచ్యువేషన్‌లో లేని పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. కానీ అటువంటి సిచ్యువేషన్‌లో కూడా మీ పేరెంట్స్ మిమ్మల్ని చదివిస్తున్నారంటే ఆలోచించండి. వాళ్ళు ఎందుకని అంత కష్టపడి చదివిస్తున్నారు? అసలు ఎందుకు చదివించాలి? ఎందుకు చదివించాలి? సో, మీ లైఫ్ బాగుండాలి. మీ పేరెంట్స్ అనేవి చాలా కష్టపడుతూ ఉంటారు మీ పేరెంట్స్. బట్ వాళ్ళు కష్టపడుతూ కూడా మిమ్మల్ని ఎందుకు చదివిస్తున్నారు అంటే వాళ్ళలాగా మీరు కష్టపడకూడదు. సో, మీరు హ్యాపీగా ఉండాలి లైఫ్‌లో. హ్యాపీ లైఫ్ స్టైల్‌ని డీల్ చేయాలి కాబట్టి మిమ్మల్ని వాళ్ళంత కష్టపడి చదివిస్తూ ఉంటారు. సో, మీరొక్కసారి ఆలోచించండి. మీకు మోటివేషన్ అనేది పోయినప్పుడు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో అనేది మీరు ఆలోచించండి ఒక్కసారి. సో, వాళ్ళు డైలీ మార్నింగ్ లేచి డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో వస్తారు. అంత అవసరం ఏంటి వాళ్ళకి? మిమ్మల్ని అంత చదివించాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మోటివేషన్ పోయింది అంటే మీ కళ్ళు మూసుకొని మీ తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఎంత కష్టపడుతూ ఉంటారు? ఇప్పుడు మీరు కాలేజీలో ఉంటారు, క్వెషన్స్ చేస్తూ ఉంటారు. ఏదో రాదు. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారుగా మీకు తెలుసుగా. ఆలోచించండి ఒకసారి. మీ పేరెంట్స్ వెళ్ళి ఎంత కష్టపడుతున్నారు అక్కడ. నా కోసం, నన్ను చదివించడం కోసం ఎంత కష్టపడుతున్నారు అక్కడ అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. సో, ఖచ్చితంగా మోటివేషన్ అనేది మళ్ళీ మీకు రావడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని చదివిస్తున్నారు, పోషిస్తున్నారు బాగానే ఉంది. బట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా కష్టపడలేరు. సో, ఆ సిచ్యువేషన్‌లో మొత్తం కుటుంబ భారం మొత్తం మీ మీదే పడుతుంది. అప్పుడు మీరు లైఫ్‌ని గనక సరిగ్గా మెయింటైన్ చేయకపోతే, లైఫ్ స్టైల్‌ని గనక సరిగ్గా మెయింటైన్ చేయకపోతే, ఇప్పుడు గనక మీరు సెటిల్ అవ్వకపోతే, ఇప్పుడు బాగా చదువుకొని ఫ్యూచర్‌లో గనక సెటిల్ అవ్వకపోతే, అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడే గనక జాగ్రత్తగా చదువుకొని, జాగ్రత్తగా లైఫ్‌లో సెటిల్ అయితే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ ఉండదు.
మీ పేరెంట్స్ని బాగా చూసుకోగలుగుతారు, మీ లైఫ్ని బాగా మెయింటైన్ చేయగలుగుతారు. అండ్ మీ మీద ఎవరు డిపెండ్ అయ్యి ఉన్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించండి. సో మీ ఫ్యామిలీ మొత్తం మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఫ్యూచర్లో ఖచ్చితంగా. ఇప్పుడు కాదు, ఎందుకంటే మీరు స్టూడెంట్స్ కాబట్టి. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా మంచి లైఫ్ని మెయింటైన్ చేయాలి, ఖచ్చితంగా మంచి లైఫ్ని డీల్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా బాగా చదువుకోండి. సో అలాగే టైం అనేది వేస్ట్ చేసుకోకండి మెయిన్గా. సో టైం ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. టైం అనేది ఎవరి కోసం ఆగదు. సో టైంని వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా చదువుకోండి. సో గేమ్స్ గట్రా ఉండొచ్చు, అలా ఆడుకోవద్దని చెప్పట్లా, ఖచ్చితంగా గేమ్స్ ఉండాలి. సో ఖచ్చితంగా గేమ్స్ గట్రా ఆడుకోవాలి ఖచ్చితంగా. సో వాటితో పాటు చదువుని నెగ్లెక్ట్ చేయకూడదు, ఖచ్చితంగా చదువు అనేది ఉండాలి. సో దిస్ ఈజ్ అవర్ వీడియో. సో మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూసారు అంటేనే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయాలని ఎంత పట్టుదలగా ఉన్నారో అనేది అర్థమవుతుంది. సో ఖచ్చితంగా బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. అండ్ ఇప్పుడైతే టైం ఉంటుంది, ఇంటర్మీడియట్ కాబట్టి, ఇంకా ఎగ్జామ్స్కి టైం ఉంది కాబట్టి, ఇప్పుడు టైం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే మీతో పాటు వాళ్ళు కూడా గుడ్ మార్క్స్ తెచ్చుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.